అంటే మీ సహకారం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ గారికి మీకు మా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చందు గారికి ఘన సన్మానం అండి. కుర్చీ తీసుకురండి. ఈ ఈవెంట్ ఇలా జరగటం కారణం కూడా చందు గారు, చిట్టి గారు, కరిమా గారు, భవానీ గారు, మా బాలు అన్నయ్యకి తోడుగా వాళ్ళు ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. చందు గారు ఎంత కష్టమైన శ్రీకాకుళం నుంచి వచ్చి మా అన్నయ్యకి తోడు నీడగా ఉండి మంచి ట్రాక్స్ చేసుకుంటాం. చందు గారు చాలా కష్టపడ్డారు సార్. మీకు పెద్ద థ్యాంక్స్ సార్. మా బాలు అన్నయ్య ఒకలా అయితే మీరు ఇంకొకలాగా, మీరు రామలక్ష్మణ్ లాగా ఇలాగ ఎప్పుడు మంచిగా కలిసి ఈవెంట్లు చేయాలని పదే కోరుకుంటున్నాను నేను. ఓకేనా సార్? చందు గారిలో స్పందన లేదు. స్టాచ్యూ మాకు చాలా బాధ వేస్తుంది. చందు గారు సహజంగా ముక్కు మీద కోపం. అవ్వండి సార్, అవ్వండి. అలాగే రోజు మళ్ళీ రాదు, మళ్ళీ సంవత్సరానికి. ఆనంద బాష్పాలలో చందు గారు నవ్వకుండా అలకవాన్ పూనారు అనమాట. ఆనంద పుష్పాలు లేవు, ఆనంద బాష్పాలు లేవు. సంతోషంగా అయితే ఇంతవరకు ఈ ఈవెంట్ 5th ఈవెంట్ పూర్తి స్థాయిలో తన భుజాల పైన నడుపుకొని చేసిన వారు చందు గారు. నేనైతే అస్సలు ఈ ఈవెంట్ గురించి అస్సలు నేను పట్టించుకోలేదు. స్పాన్సర్స్ గురించి మాట్లాడడం కానీ, తర్వాత సాంగ్స్ పేరు గురించి ఎంత రిస్క్ ఇస్తున్నారో ఆయనకు తెలుసు, నాకు తెలుసు. మేము వెనక ఉండి చిట్టి గారు నేను సైలెంట్గా ఉన్నాం, కానీ చాలా అంటే చాలా రిస్క్ తీసుకున్నారు. ఒక దశలో ఎలా జరుగుతుందో నేను కంగారు పడుతుంటే, మీరు కంగారు పడద్దండి, హ్యాపీగా జరుగుతుందని నాకు భరోసా, ధైర్యాన్ని కల్పించారు చందు గారు. కాకపోతే చిన్నపాటి చిలిపి, అలా ఏం లేదు, ముక్కు మీద కోపం అంతే. సంతోషంగా ఉంది. ముందుగా విజయవాడ అంటే మాకు గుర్తొచ్చేది ఆశీ స్టూడియో అని. ఇంకొక ఆలోచన మాకు ఉండదు. ఎందుకంటే ఒక 1 hour 2 hour అంటే 1.5 hour అయినా సరే సూర్య గారు పేషెన్స్గా ఉంటారు. ముందు చూసుకుందాం, తర్వాత అమౌంట్ అవన్నీ తర్వాత అండి, అది సెకండరీ, మనకు అవసరం లేదు. ముందు మన పాటలు చూసుకోండి, ఎంతమంది అయితే అంతమందికి ఇవ్వండి. అంటే జనరల్గా గంటకు 10 పాటలు 9 పాటలు లెక్కేసుకుంటాం. ఆ ప్రకారంగా మేము 125 సాంగ్స్ ఇచ్చి 2 స్లాట్లు తీసుకున్నాం. కాకపోతే సరిపోవనే విషయం మాకు తెలుసు. అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ చేసుకుందాం, సూర్య గారు మన వాళ్ళే కదా, ఒక మాట చెప్దాం ఏముంది అని మాట్లాడాం. కానీ ఆయన దర్శనంలో ఆయన ఏం చెప్పారంటే, 2 స్లాట్లు మీకు ఇస్తే 5 గంటల నుంచి వేరే స్లాట్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా సార్ అంటే, మేమే రిక్వెస్ట్ చేసాం. ఆయన మా మాట కాదనలేరు, ఆయన మాట మేము కాదనలేము. సో ఇక విజయవాడలో మాకు ఎప్పుడైనా సరే అంటే మేము ఈవెంట్స్ చేస్తూనే ఉంటాం. విజయవాడలో చేసే ప్రతి ఈవెంట్ కూడా ఇదే స్టూడియోలో జరుగుతుంది. ఇవే ట్రాక్స్, ఇదే సూర్య గారు, ఇవే సత్యస్వాతి గారు, వీళ్ళందరితోనే మేము ఈవెంట్ చేసుకుంటాం. బీసీఎం ఫ్యామిలీలో కూడా వీళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతే. అంటే బిజినెస్ అయితే చేస్తున్నారు, అది అనవసరం. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు అంతే. మా కంఫర్ట్గా ఉంటారు. మాకు ఏది కావాలంటే అది, ఏ టైం ఎంత టైం అయినా ప్రాబ్లం లేదు, చెయ్యండి అంటారు తప్ప టైం అయిపోయింది ఇలా గాబర్ పెట్టి అయితే ఏం లేదు మాకు, లేదు. ముఖ్యంగా మేడం గారు మన వెంకట గారికి అక్కగారంట, స్వయం అక్కగారంట. కాబట్టి మనకేమి అభ్యంతరాలు కానీ మొహమాటలు ఏమి ఉండకూడదు, హ్యాపీగా తయారు చేసుకోవచ్చు ఈవెంట్స్ ఏం మీద. సరే, నాకు బస్సుకి టైం అవుతుంది. ఆల్రెడీ 7:45 బస్సు ఉంది, బయలుదేరాలి. ఆ టెన్షనే, అక్కడ 7:45కి వెళ్ళాలి. సరే, నాకు ఇంతగా సత్కరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే మనం గ్రూప్లో మాట్లాడుకుందాం. గ్రూప్లో మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది. మాటలు ఏం మాట్లాడాలనేది చూద్దాం గ్రూప్లో. ఓకే, థ్యాంక్స్ టు ఆల్. చాలా ఉంది.